ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ సైనసైటిస్ అండ్ ఆస్తమా లక్షణాలు చలికాలంలో ఎంతలా వేధిస్తాయో తెలుసు. సాధారణంగా అందరికీ తెలిసిందే సైనస్ ప్రాబ్లం అంటే ఏంటో. ముక్కుకు ఇరుపక్కల 4 గదులు, 4 ఎముకలతో నిండినటువంటి గదులు, జతలు, 2 జతలు ఇటు, 4 జతలు ఇటు, 4 జతలు ఇటుగా ఉంటాయి. ఈ గాలి నిండిన ఎముకల్ని సైనసెస్ అంటారు. ఎప్పుడైతే ముక్కులోని ద్రవాలు బాగా నిండిపోయి మనకు ఇబ్బందికరంగా మారుతుందో దాన్ని సైనసైటిస్ ప్రాబ్లం అంటారు. సో ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులకు జలుబు తరచుగా ఉండడము, తలనొప్పి ఎక్కువగా ఉండడము, ముక్కు కారుతూ ఉండడము, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండడము, తల నొప్పిగా అనిపించడము, తల ముందు వచ్చినప్పుడు భారంగా అనిపించడము, ఈ లక్షణాలు కనబడతాయి. ఈ సైనసైటిస్ ప్రాబ్లంకి ఇంకొక కారణం ఏంటంటే ముక్కు దూలం కాస్త ఒక్కరిగా ఉండడం. అంటే ఈ ముక్కు మధ్య భాగంలో ఎముక ఉంది చూశారు, అది పుట్టుకతోనే కొంచెం క్రాస్ గా ఉంది. దాన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు. ఈ డిఎన్ఎస్ వల్ల గాలి సరిగ్గా ఆడకపోవడం కూడా జరుగుతుంది. ఇక ముక్కు లోపల సన్నటి పొరలు ఉంటాయి, వీటిని నేజల్ టర్బినేట్స్ అంటారు. ఇవి ఏంటంటే మనం పీల్చుకున్నటువంటి గాలి, దుమ్ము, ధూళి కణాలని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో ఈ టర్బినేట్స్ అనేవి వాపుకు గురవడం వల్ల కూడా మనకు సైనసైటిస్ లక్షణం వచ్చే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తారో ఈ ముక్కు ఎముకలు కొంచెం సర్జరీ ద్వారా కరెక్షన్ చేయించుకుంటూ ఉంటారు. సర్జరీ ద్వారా కరెక్షన్ చేయించుకున్నప్పటికీ కూడా ఈ ప్రాబ్లం శాశ్వతంగా తగ్గకపోతే హోమియోపతి మందులు చాలా చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం. ఈ సైనస్ ప్రాబ్లం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు, ఎంతసేపు ముక్కు ఆడుతూ ఉండడం, తుమ్ములు అధికంగా ఉండడం, ఈ లక్షణాలు కనబడతాయి. అది కాకుండా మనకు హోమియోపతి మందులు ప్రివెంటివ్ గా కూడా పనిచేస్తాయి. అలాగే ఈ సైనస్ ప్రాబ్లం అనేది ముదురుతూ కాంప్లికేట్ అవుతూ వస్తే బ్రాంకియల్ ఆస్తమా లక్షణానికి కూడా దారితీస్తుంది. అంటే సైనస్ కి సంబంధించి మనం ఎక్కువ కాలంగా మందులు వాడుతూ పోయామనుకోండి, సైనస్ తగ్గినట్టుగా ఉంటుంది, కానీ కొత్తగా ప్రాబ్లం ఒకటి వస్తుంది, గాలి పీల్చుకోవడం ఇబ్బంది. అది బ్రాంకియల్ ఆస్తమా లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ బ్రాంకియల్ ఆస్తమా లక్షణంలో మనం గాలి పీల్చుకోవడం ఇబ్బంది కాకుండా ఛాతీ భాగం అంతా పట్టేసినట్టుగా అనిపించడం, దగ్గు ఉండడం, ఇంకా రాత్రి టైంలో విపరీతంగా దగ్గు అనిపించడము, కళ్ళే స్ఫోటం పడడం, తలనొప్పి అనిపించడము, జ్వరం అనిపించడము, జ్వరం లాగా సెన్సేషన్ అనిపించడము, నీరసంగా అనిపించడం, ఇవన్నీ కూడా బ్రాంకియల్ ఆస్తమా తాలూకు లక్షణాలు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కనిపిస్తుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టుపక్కల ఏమైనా దుమ్ము, ధూళి కణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్రాస్, పార్థీనియం అనే గ్రాస్ ఉంటుంది. పార్థీనియం అనేటువంటి మొక్క మన చుట్టుపక్కల పరిసరంలో ఉంటే కూడా వాటి యొక్క బాగా 2 పాలన్ గ్రెయిన్స్ అంటాం, వాటిని పీల్చుకోవడం మూలంగా కూడా మనకు తరచుగా ఈ జలుబు, రెస్పిరేటరీ ఇల్నెస్ వస్తుంది. మన దగ్గర ఈ ఇన్హేలర్ వాడకం అనేది కొంచెం తక్కువ, కానీ పాశ్చాత్య దేశాల్లో అత్యంత కామన్. నేను యూఎస్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ పిల్లలకు తరచుగా మనకు స్కూల్ కి తీసుకునేటప్పుడు బ్యాగ్ లో ఇన్హేలర్ పెట్టుకొని పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు చలికాలం, వర్షాకాలంలో. అంటే ఇన్హేలర్ ఎప్పుడైనా ఇబ్బంది కలగానే పిల్లోడ తీసుకొని ఇన్హేలర్ వాడేసుకుంటుంటాడు. సో అంత కామన్ అక్కడ ఆ దేశాల్లో, చలి ఎక్కువగా ఉండే వాతావరణం కాబట్టి. మన దేశంలో కేవలం చలికాలంలో మాత్రమే ఇన్హేలర్ వాడుతుంటారు. ఇక హోమియో వాడటం వల్ల లాభం ఏంటి? ఈ ఇన్హేలర్ల వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి. అసలు ఇన్హేలర్ల వాడకం అక్కడ లేకుండా హోమియో మందుల ద్వారా మనం వాస్తవ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు. మరి ఈ ప్రాబ్లం సఫర్ అవుతున్న వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. దుమ్ము, ధూళి కణాలకు ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు కొంచెం మాస్క్ ధరించండి. చల్లగాలి వెళ్తున్నప్పుడు చెవులకు ఇయర్ మోఫ్స్ పెట్టుకోండి. వీటిని ప్రివెంటివ్ గా మనం చేసుకోండి. అలాగే చల్లటి ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ తీసుకోవడం సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటే సైనసైటిస్ కి అస్సలు సర్జరీ అక్కడ లేకుండా తగ్గించుకోవచ్చండి. ఇక 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్న ఆస్తమా కంప్లైంట్ కూడా హోమియోపతి మందుల ద్వారా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు, ఇన్హేలర్లు వాడకం అక్కడ లేకుండా. సో వింటున్నారు కదా గైస్, ఇంత బాగా తగ్గించుకునేటువంటి హోమియోపతి మందుల్లో మనకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కూడా వచ్చాయి. రోబోటిక్ థెరపీ ఉంటుంది. ఈ రోబోటిక్ థెరపీ ద్వారా ఈ సమస్యలన్నీ కూడా
శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. మీలో ఎవరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.